కోయిల యొక్క గానం అది విని నా మనసు ఎంతో సంతోషిస్తుంది. కోయిలంటే నాకు చాలా ఇష్టం. అలాంటిదే మరొక పక్షి ఉంది, అది కాకి. ఒకటి కాకి, మరొకటి కోయిల. ఈ రెండింట్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ కోయిల గానం విని అందరి మనసు సంతృప్తి చెందుతుంది. కోయిల మన సమక్షంలోకి వస్తే మనశ్శాంతి దొరుకుతుంది. అదే కాకి సమక్షంలోకి వస్తే వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎందుకని? కారణం ఉంది. అది వాణి. కోయిల యొక్క వాణి చాలా తీయగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. అదే కాకి వాణి అత్యంత కర్కశంగా ఉంటుంది. కర్కశమైన వాణి వినటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మీరే స్వయంగా చూడండి. ఎవరైనా వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటే తన వాణి తీయగా ఉంటే ఎంత బాగుంటుంది. కర్కశంగా ఉంటే తన నుంచి దూరంగా వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మీ వాణి కూడా ఇదే విధంగా మధురంగా ఉంచుకోండి, తీయగా ఉంచుకోండి. అది నాకు చాలా ఇష్టం. అప్పుడే మనసులో ప్రేమ పుడుతుంది. మనసులోని ప్రేమను మేల్కొల్పండి, వాణి దానికదే తీయగా మారుతుంది. అప్పుడు కృష్ణుడు మీ సమీపంలోకి వస్తాడు. అలానే మీతో పాటు చెప్తాడు. ఏమని? రాధా కృష్ణ.